హలో గాయ్స్, హాయ్, హౌ ఆర్ యూ? ఏంటి విశేషాలు? ఎలా ఉన్నారేంటి? అందరూ బాగున్నారా? ఇదే గాయ్స్, నేను కువైట్లో మంతకాల్లో పనిచేసేది ఈ ఏరియాలోనే ఉండేది కువైట్లో. ఇది మా ఇల్లు. ఈ ఏరియాలో నేను పనిచేసేది కువైట్లో. ఇది మా ఏరియా అన్నమాట. మా ఇంటి ఎదురుగానే స్కూల్ ఉన్నది. అనమాట. పోతే మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ పోతుంది దారి ఇది. మా ఇంట్లో 8 బండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఇంట్లో 1.8 రామ్ ఒకటి, రేంజర్ ఒకటి, కియా ఒకటి, లక్సెస్ ఒకటి బండి. ఇది లక్సెస్ మాట. ఇది ఫోర్డ్ బండి. ఇది కొత్త మోడల్ ఫోర్డ్. ఇది టొయోటా ఫ్రాడో. అది కియా బండి. ఇంకోటి ఇది కియా బండి. ఇది మసి బండి. ఇది జీప్. ఇది ఇంటి బయట గార్డెన్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడన్నా పార్టీలు జరిగినప్పుడు, బర్త్డే పార్టీలు, ఫంక్షన్ జరిగినప్పుడు ఇక్కడ కూర్చుంటారు అనమాట అందరూ. ఇది ధ్వాని అన్నమాట. చిన్న ఫంక్షన్ ఇక్కడ చేసుకుంటారు ఫంక్షన్. ఇది ఖజూర్ చెట్లు అన్నమాట. ఇది మా ఇంటికాడ 2 చెట్లు ఉన్నాయి, ఖజూర్ చెట్లు. కాయలు బాగా కాస్తాయి చెట్లకి. ఈడ చెట్టు ఉంది ఖజూర్ చెట్టు. కానీ కాయలు బాగా కాసినాయి, కానీ కాయలు ఎండకు వేడికి అన్ని ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట. కాయలన్నీ ఖజూర్ పండ్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఖజూర్ పండ్లు. చెట్లకు నీళ్ళు పట్టాలి ప్రతిరోజు సాయంత్రం పూట. ప్రతిరోజు చెట్లకు నీళ్ళు పెట్టాలన్నమాట. ఈ ఫ్రెండ్స్ ఎలా ఉంది? ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి, కామెంట్ లో మెసేజ్ పెట్టండి. ఈ మంతకా పేరు ఏం పేరు చెప్పండి చూద్దాం. నేను ఏ మంతకాలు ఉన్నానో చెప్పండి చూద్దాం. మా ఇంటి ఎదురుగానే స్కూల్ ఉన్నదన్నమాట. ఇది స్కూలు. ఇది మా ఇల్లు అన్నమాట. నేను కోవిడ్కి వచ్చి 18 సంవత్సరాలు అయింది. ఇది ఒక్కటే ఇంట్లో ఉన్నాను, కానీ ఈ ఇంట్లోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది. ముందు జహరాలు ఉన్నాను 4 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది. ఒకటే ఇంట్లో ఉన్నాను. ఇల్లు చాలా మంచిది. నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటారు. సొంతం కొడుకు మారి చూసుకుంటారు నన్ను. మా సార్ అయితే చాలా బాగా చూసుకుంటారు నన్ను. సొంత కొడుకు మారి చూసుకుంటారు. అందరూ చాలా మంచోళ్ళు ఇంట్లో. మా ఇంట్లో ఏ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, సాలరీస్ కానీ, ఎప్పుడు మనం ఒక్కసారి కూడా అడగాల సాలరీ లేట్ అవుతుందని. మనం టైంకి మనం ఫోన్ చేసి పిలిచి మనకి ఇచ్చేస్తాడు అనమాట సాలరీ. నేను ఒక్కసారి కూడా అడగాల మా సార్ని, ఏం సార్ లేట్ అయిపోయింది సాలరీ అని. కరెక్ట్ జీతం ఎప్పుడు వస్తుంది మా సార్కి? 22వ తేదీ. మాకు అందరికి 23వ తేదీ కరెక్ట్ జీతాలు పడిపోతాయి మాకైతే. మా ఇల్లు మాత్రం చాలా మంచిది మా ఇల్లు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.